పాలకూరతో ఎప్పుడు పప్పు, తాలింపే కాకుండా ఇలా ఉల్లికారం పెట్టి ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్‌ని వేసి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని, 5 ఎండుమిర్చిని, 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని వేసుకొని, ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం చింతపండుని వేసి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్‌ని యాడ్ చేసి పోపు దినుసుల్ని, 4 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక ఎండుమిర్చిని వేసి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని వేసి 5 కట్టల పాలకూరని నీట్‌గా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ ఏం లేకుండా పోపులోకి వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూల్ అయి ఉంటాయి కదా! వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని రుచికి సరిపడిన ఉప్పు, 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పాలకూరలోని వాటర్ అంతా ఇంకిన తర్వాత ఈ ఉల్లి కారాన్ని పాలకూరలోకి యాడ్ చేసుకొని పాలకూర, ఉల్లి కారం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి వాటర్ అంతా ఇంకి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర, ఉల్లి కారం రెడీ అయిపోతుంది.